వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇయర్ బై ఇయర్ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. దానికి ముఖ్యంగా అవసరం హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎవ్రీ టైం ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చేస్తున్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు కుల్చా. ఓకే. ఇమ్యూనిటీ బూస్టర్ అనగానే అందరూ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ లేదంటే వైటమిన్ సికి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఆలు అనగానే దూరం పెట్టేస్తారు, కార్బోహైడ్రేట్స్ కాబట్టి. బట్ కార్బ్స్ అయినప్పటికీ కూడా మన బాడీలో మంచి ఫ్యూయల్లా పనిచేస్తుంది, అంటే ఇమ్యూనిటీని చక్కగా రన్ చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలుని కూడా మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. సో నేను దాంతో కుల్చా చేయబోతున్నాను. సో చూద్దాం ఎలా చేస్తావు ఆలు కుల్చా. సో ఇంకేం కాంబినేషన్స్ తీసుకొచ్చావు? సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఆలు కుల్చా, కుల్చాస్ చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే మనకి ఇంకా సపరేట్గా కర్రీ అవసరం లేకుండా హ్యాపీగా అది తీసుకోవచ్చు అని. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. కొద్దిగా మసాలాస్ తీసుకొచ్చేసావు, నెయ్యి తీసుకొచ్చావు, ఆనియన్స్ అండ్ రౌండ్గా ఉన్నాయి బ్లాక్ కలర్లో. ఇవి నల్ల నువ్వులు. నల్ల నువ్వులు. ఓకే. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. కొంచెం సార్ట్ చేసుకుందాం దీన్ని. సో ఫస్ట్ కొంచెం నెయ్యి, సో మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీని యూస్ చేయొచ్చు వన్స్ ఇన్ ఏ వైల్? సో వన్స్ ఇన్ ఏ వైల్ యూస్ చేయొచ్చు. మనం ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి అది చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఓకే. సో ముందుగా కొన్ని ఉల్లిపాయలు, సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇంకా స్పైసెస్ వేద్దాము. ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్. ఓకే. సో చక్కగా స్టఫింగ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అవును. ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు కూడా. ఓకే. సో చక్కగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతేనా మరి స్టఫింగ్? ఇంకేమైనా యాడ్ ఆన్? అంతే. ఇంకా మనం పిండి కూడా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం పైన వచ్చి. ఇప్పుడు ఇందులో ముందుగా గోధుమ పిండి, ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా. సో కొంచెం డ్రై ఐటమ్స్ అన్ని చక్కగా కలిపేసుకుంటాం. మనం దీన్ని కర్డ్తో మిక్స్ చేసుకుంటాం, సో దట్ మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. సో కొద్దిగా పెరుగు వేసి కలుపుకుంటున్నాం. అవును. అలాగే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. కావాలంటే మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. కొంచెం పెరుగు కూడా వేసు. సో వాటర్ అవసరం లేకుండా పెరుగు యూస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. డవ్ అనేది కొంచెం మెత్తగా చేసుకుంటూ ఉండాలి. సో అందులో మనం స్టఫ్ పెట్టి మనము రోటీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. రోటీలాగా ప్రిపేర్ చేసుకోవడం. ఓకే.
సో మరి ఇది ఒక్కటి తింటే సరిపోతుందా? యా, ఒక్కటి తింటే చాలా ఎనఫ్. ఎందుకంటే ఆల్రెడీ మనకు వీట్ ఏదైతే ఉందో ఫైబర్ వల్ల ఫుల్నెస్ ఉంటుంది. అండ్ అలాగే ఆలు ఆబ్వియస్గా కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా మనం రోటీలా చేసేసుకుందాం. ఓకే. కొంచెం పొడి పిండి. సో ఏదైనా కుల్చా కానీ పరాటా కానీ ఇవన్నీ కొద్దిగా థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. అవును. కొద్దిగా అందులో ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసి సో ఇలా ప్యాన్ హీట్ చేసేనా మరి? యా, ప్యాన్ కూడా హీట్ చేసేయండి. గీ. సో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఇంక మనం దీన్ని చపాతీలా చేసేసుకుంటాం. ఓకే. సో చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో పిల్లలకు కూడా ఇలాంటిది హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకి రోటీస్ చేసి సపరేట్గా కర్రీ పెడితే అంత టైం అండ్ స్పేస్ కూడా ఉండదు. సో ఈజీగా తినేసేయాలి అంటే రెడీ టు ఈట్ లాగా ఇలా ప్రిఫర్ చేయాలి. కరెక్ట్. దీని మీద ఇప్పుడు మనం నల్ల నువ్వులు వేసుకుందాం. సో కంపల్సరీ నువ్వులు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి కదా. సో ఎవ్రీ డే కాకపోయినా వీక్లీ థ్రైస్ అలా తీసుకోవచ్చు. వీక్లీ 3 to 4 times అయినా ఆ నువ్వులు ఒక 1 teaspoon కానీ అట్లీస్ట్ 1/2 teaspoon కనుక తీసుకుంటే అందులో కూడా మనకు మంచి ఫ్యాట్స్ ఉంటాయి అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ప్యాన్ కూడా మనకు చక్కగా వేడెక్కిపోయింది. సో పైన కూడా కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి చూద్దామా పల్లవి? యా, చూసిద్దాం. సో 2 వైపులా చక్కగా కాలింది. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్యా ఆలు కుల్చా రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ ఆలు కుల్చా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఆలు కుల్చాకి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, పెరుగు 1 కప్పు, నల్ల నువ్వులు 1 కప్పు. ఆలు కుల్చా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉడికించిన బంగాళాదుంప ముక్కలను చిదిమి వేసి వేయించుకొని కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఆ ముద్దని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమం కూడా మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి రోటీలా ఒత్తుకొని పైనుంచి నల్ల నువ్వులు వేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒత్తుకున్న కుల్చా వేసి నెయ్యితో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కుల్చా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
ఆలు అనగానే అందరి ఫేవరెట్ యాక్చువల్గా. ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ మారింది కాబట్టి తగ్గిస్తూ ఉన్నారు. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ నువ్వు చెప్పినట్టు ఇలా ఆలుతో మనం కుల్చా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫూల్ మఖానా లడ్డు. వావ్, సో గ్రేట్ కాంబినేషన్ యాక్చువల్గా. చక్కగా ఆలు కుల్చా తినేసి ఒక లడ్డు తింటే పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఫూల్ మఖానా ఈ మధ్య అందరూ వాడడం స్టార్ట్ చేశారు. కొంతమంది స్నాక్స్ లాగా వాడుతున్నారు, కొంతమంది కర్రీకి యూస్ చేస్తున్నారు. సో ఇలా లడ్డూస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫుల్ మఖానా లడ్డూస్ అంటే ఫుల్ మఖానా ఇంకేమైనా కాంబినేషన్ అనుకుని బోల్డ్ అని కాంబినేషన్స్ తీసుకొచ్చేసావు. నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వేరే సీడ్స్ కూడా, మిలన్ సీడ్స్, సో బెల్లము, కొబ్బరి, సో మంచి కాంబినేషన్. ఫుల్ మఖానా లడ్డు అనగానే జస్ట్ ఏ కాంబినేషన్ యూస్ చేస్తావు అనుకున్నా కానీ బోల్డ్ అన్ని కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చావు. సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, తర్వాత నువ్వులు అండ్ కొబ్బరి తురుము అండ్ జీడిపప్పు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ టేస్ట్ యాడ్ ఆన్ కోసం మనకు స్వీట్ కోసం బెల్లం. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము 1 by 1 రోస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి, సో చక్కగా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే కొంచెం ఆ కమ్మదనం వస్తుంది. అండ్ రోస్ట్ అయిన ఫీల్ ఉంటుంది కదా, రోస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఫుల్ మఖానా రోస్ట్ చేసుకుంటున్నాం. సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. చక్కగా బ్రౌనిష్ కలర్ కూడా కనిపిస్తుంది. సో మరి ఇవి తీసేసి వేరే ప్లేట్లో తీసుకుందాము. ఇవి మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం రోస్ట్ చేస్తున్నాం? సీడ్సా? నెక్స్ట్ కొబ్బరి తురుము. ఓకే, సో ఇది లైట్గా సాస్ చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ మనకు పెనం వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే రోస్ట్ అయిపోతుంది. సో లైట్ ఆ కలర్ చేంజ్ వస్తే సరిపోతుందా మరి? సరిపోతుంది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇవి కూడా ఇందులోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా మనం సీడ్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ మిలన్ సీడ్స్, ఆ తర్వాత నువ్వులు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే జీడిపప్పు. సో ఇవి కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. మిక్సీ జార్లో అయితే అన్ని వేసుకున్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది. మీన్ వైల్ అంతలోపు మనము బెల్లం పాకం పట్టేస్తాము. ముందుగా కొంచెం నెయ్యి, అలాగే బెల్లం కూడా. చక్కగా పాకంలాగా అయిపోవాలన్నమాట. సో ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి సో ఎన్ని ఇయర్స్, అంటే కొంచెం ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, సో ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది ఏంటి? సో అగైన్ ఇట్స్ డిపెండ్. కొంతమందికి హెల్త్ బాగుండక, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చో, వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్, అలాంటి వాళ్ళకి అయితే మినిమం 2 to 3 months పడుతుంది. అండ్ నార్మల్గా సరిగా తినక ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి 1 month లేదంటే 2 monthsలో వాళ్ళు చక్కగా డైట్ ప్లాన్ యూస్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అలాగే మెడిటేషన్ చక్కగా చేస్తే కనుక 1 or 2 monthsలో సెట్ అవుతారు. ఓకే,
సో పాకం కూడా రెడీ అవుతుంది. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నాం అవన్నీ కూడా బెల్లం పాకంలో యాడ్ చేసాం. ఓకే. సో బౌల్లో తీసుకుందాం మరి. బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో చక్కగా చేతికి నెయ్యి రాసుకొని మళ్ళీ లడ్డూలు చుట్టేసుకోవాలి. అవును. ఇక్కడ మనం షుగర్స్ కూడా ఎక్కడ వాడలేదు, జస్ట్ బెల్లం మాత్రమే యూస్ చేసాము. సో డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది. మరి 300-400 అలా షుగర్ స్పైక్స్ ఉన్న వాళ్ళు, స్టిరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అవాయిడ్ చేయాలి. బట్ మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఓకే. స్పెషల్గా ఒక లడ్డు తింటే సరిపోతుందేమో కదా? 1 or 2 లడ్డు తింటే సరిపోతుంది. సో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? ఇది ఒక 1 week వరకు నిల్వ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ డే రోస్ట్ చేసాం కాబట్టి మంచిగా 1 week వరకు పెట్టుకోవచ్చు. 1 week 15 days వరకు. ఓకే. ఫుల్ మకానా కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ తీసుకోవచ్చు. ఓకే. సో ఏవైతే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయి, మిగతా ఇంగ్రీడియంట్స్తో మనం కంబైన్ చేసి వాడుకోవచ్చు. అవును. సో రెడీ అయిపోయినట్టేనా మరి లడ్డూస్? లాస్యా ఫుల్ మకానా లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో యమ్మీ యమ్మీ ఫుల్ మకానా లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫుల్ మకానా లడ్డూస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ మకానా 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మెలన్ సీడ్స్ 1 కప్పు, నువ్వులు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు. ఫూల్ మకానా లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఫూల్ మకానా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మెలన్ సీడ్స్, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి అలాగే బెల్లం వేసి కరిగించుకొని ఆ తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న ఫూల్ మకానా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫూల్ మకానా లడ్డూస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాం లడ్డూస్. ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉంది. ఫుల్ మకానా కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. సో చాలా మందికి లడ్డూస్లో కానీ అలా స్టిక్కీ నేచర్ కూడా చాలా ఇష్టం. ఏదైతే మనం బెల్లం వేసుకున్నామో ఎక్కువ స్వీట్ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది. మిగతా సీడ్స్ కూడా చక్కటి కాంబినేషన్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు కుల్చా. ఆలులో మనకు సింపుల్ కార్బ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో ఎవరైతే జనరల్ వీక్నెస్తో బాధపడుతూ ఉంటారో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్, ఈజీగా టయర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు కార్బ్స్కి సంబంధించి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్లో ఆలు అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి
మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో మనకు ఇమ్యూనిటీ కూడా చక్కగా బూస్టప్ అవుతుంది. అండ్ అలాగే వీట్ ఫ్లవర్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం లాంగ్ లాస్టిక్ ఎనర్జీ లాగా పనిచేస్తుంది. అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, షుగర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫూల్ మఖానా లడ్డు. ఫూల్ మఖానాలో మనకు లో క్యాలరీస్ ఉంటాయి. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఫూల్ మఖానాని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ డైజెషన్లో కానీ లేదంటే కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళు ఫూల్ మఖానాని ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఫైబర్ ఉండడం ద్వారా మనకు ఎక్స్ట్రా ఎనర్జీని అనేది ఇస్తుంది. దీంతో మన ఇమ్యూనిటీని చక్కగా బిల్డప్ చేసుకోవచ్చు. అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఈజీగా టైర్డ్నెస్ కానీ హెడేక్ కానీ ఉంటుందో వాళ్ళు బెల్లంకి సంబంధించి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ డిఫరెంట్ రెసిపీస్ కూడా దాంతో చేసుకోవచ్చు. అన్ని సీడ్స్లో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బాడీలో మంచి కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సీడ్స్ తీసుకోవడం ద్వారా ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గిస్తూ హెచ్డిఎల్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బాడీలో డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. సో లడ్డూస్ అనగానే మనకు అన్హెల్దీనో జంక్ ఫుడ్డో లేకపోతే షుగర్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. బట్ ఇలాంటి హెల్దీ లడ్డూస్ కూడా చేసుకోవచ్చు మనం. టేస్టీగా ఉన్నాయి, ఎమ్మీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ నాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.